ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఈరోజల్లా చాలా మబ్బులుగా ఉంది. ఈరోజు మా వాన పడుతుందని అనుకుంటున్నాం. చూడండి, ఇలాంటి వానలు వస్తే మా ఊళ్ళో అందరూ మనుషులంతా చాలా భయపడతారు. అలాంటిది ఈరోజు వాన పడుతుందంటే ఎవరికి నమ్ముతారు. అలా అనగానే కరెంట్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ గాలి వానల్లో మా అమ్మ చెట్టుకి వెళ్ళకండి ఫ్రెండ్స్. అది ఒక చెప్పాలంటే ఒక ఇష్టే వెళ్తున్నాం. కానీ ఒక ఊళ్ళో ఒకడు మా అమ్మ చెట్టుకు వెళ్తున్నాడు ఫ్రెండ్స్. పెద్దవాడు ఎవరు కూడా అన్నీ తెలియంది, కానీ పాము కాలుకు టొంకేసింది ఫ్రెండ్స్. అందుకే అందరికీ చెప్తున్నాను, మామిడి చెట్లు కూడా మామిడి కాయలు కూడా పాములు టొంక చెట్టది, దానిలో అంతా మామిడి పండుగ వెళ్తుంది. తర్వాత చెప్తున్నాను, ఆ మామిడి చెట్టుకు విషం ఇంకా పోతుంది అనుకో, అప్పుడు ఆ మామిడి పండు పడుతుంది కింద. అప్పుడు మామిడికాయ పండు రాలేదనుకో మనం సర్దతో వెళ్ళి ఏరుకుంటాం. అది ఇంటికి వచ్చి తింటాం. తిన్న తర్వాత అది విషం ఎక్కిపోతుంది, మనం చనిపోతాం. చూడండి, మా ఇల్లు ఇప్పుడు క్లియర్గా కప్పిస్తుంది. ఇదండి మా ఇల్లు. చూడండి ఫ్రెండ్స్, ఇక మా అక్క ఇది తీసి చూడండి, చాలా ముద్దుగా ఉంటుంది మా అక్క. చాలా కోపం పడుతుందిలే అని ఫ్రెండ్స్. ఈ వెళ్తేనా ఈసారి వాన పడితే ఇల్లు కూలిపోతుంది అంటే పడిపోతుంది ఫ్రెండ్స్. పడిపోవడం వలన దీనివల్ల మేము ఇప్పుడు అలా లోపలికి వచ్చాము. చూడండి, మా ఇంటి మాకు 3 గద్దెలే ఉంది ఫ్రెండ్స్. ఇంకా లేదు, 4 గద్దెలు ఏం లేదు. తీమునూతికి అంటే అద్దెకు ఉంది, అక్కడ కడుతున్నాం. అక్కడ ఎన్ని గదులు అంటే 4 గదులు కట్టాం. 4 గదులు కొంటే ఫస్ట్ గది ఒకటి, సెకండ్ గది, థర్డ్ గది. మనము తీమునూతి ఇంటికి మరికి 4 గదులు లేదా అది తెలుసు. 4 గదులు ఉంది ఫ్రెండ్స్. ఈరోజు మేము పూలు ఎడుతున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి కనకాంబరాలు, ఇదిగోండి ఫ్రెండ్స్. చాలా ఎక్కువ వేసుకున్నాం, ఎందుకంటే పూలు ఎందుకు అక్క తింటున్నారా అసలు అక్కకి ఎందుకు చల్లి పూలు ఎడుకున్నాడు అంటున్నాడా. ఇదిగో మేము రేపటికి ఇసుకకి వెళ్తున్నాం. ఇదిగో ఇది గోమంగి ఇసుక. నేను